చలో అందరికీ శనార్థులలో టీవీ5 సమర్పించు మాస్ మలన ముచ్చటకు స్వాగతం. వచ్చేసి మీ నర్సికాక ఇక అరుచుకుందాం రారుల్లా ఇయాల్టి మోక. ఇగో మేము చేసేది చేస్తాం కానీ ఇక నన్ను మీరు సోయి తెచ్చుకోవాలి. గీతపొడు గంతపొడు ఇన్ని చదివినాం అన్ని చేసినాం అంటే కదా కేసీఆర్ నీ పిల్లలు ఏం చేస్తున్నారో చూస్తున్నావా నీ లొల్లిక్కున్న వారేతును ఆగా ఆఫీసుల మీద బంగ్లాల మీద ఉన్న దృష్టి తెలంగాణ ప్రజల మీద లేదా? గన్నేళ్ళు అవకాశం ఇస్తే మీరు చేసింది ఏమీ లేదా? మళ్ళీ మీదికెళ్ళి నీ పిల్లలు చక్కగా లేరా? మళ్ళీ అంటే ఓ మా మీదకి ఉరుకులాడు మా మీద మొత్తుకునుడు గిదేనానే తరీకా? అది కాదు కదా. ఏం చేయాలి, ఎట్లా చేయాలి, పబ్లిక్ ఆలోచన ఉండాలి, తెలంగాణ అభివృద్ధి ఎట్లుండాలి, మాకేమైనా సలహాలు ఇచ్చినట్టు ఉండాలి. కానీ గిచ్చిరచ్చగొట్టుడు పనే పెట్టుకున్నారేమయ్యా నాకు అర్థం కాదు నీ చక్కదనం అని చెప్పి అనుకుంటా. ఇక ఇవాళ మంత్రులతోటి వాళ్ళ పటావలంతో అంతా కలిపి ఇందిరమ్మ ఇండ్లను సురుగు చేసిండు కదా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. అగో ముచ్చట మీదకి వెళ్ళి గిచ్చినట్టు చేసిండు వాళ్ళని. కొడుకుంటేనే తిట్టినట్టు అదో మంత్రం ఉంటుంది రాయకే నాయకుల దగ్గర. ఇక ఆయన చెప్పిండు అనుకో రాదు రాళ్ళ మీద. అగో మాజీ సీఎం కేసీఆర్, మాజీ మంత్రులు కేటీఆర్, హరీష్ రావుల మీద దండిగానే ధ్వజం ఎత్తుకొచ్చిండు అనుకో రాదుర్రి తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి సారు. ఇక డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క మంత్రులతోటి కలిసి ఇందిరమ్మ ఇండ్ల పథకం యాప్ను ఆవిష్కరించిండులా. ఇక ప్రతిపక్ష నేతగా ఉండాల్సిన కేసీఆర్ తీరు చక్కగా లేదు, మార్చుకుంటేనే మంచిది. ప్రధాన ప్రతిపక్ష నేత సీటు అసెంబ్లీలా ఖాళీగా ఉండు రాష్ట్రానికి మంచిది కాదు. ఇక అసెంబ్లీకి కేసీఆర్ వచ్చి సర్కార్ను ప్రశ్నించాలని చెప్పి ఇక ఈ తీరుగానే ధ్వజం ఎత్తిండు. ఇక ఇప్పటికైనా కేసీఆర్ ఆలోచన విధానం మారాలా? ఇక మరి సర్కారు నడవద్దా, జనాలకు సంక్షేమం చేపట్టద్దా, రాష్ట్రాన్ని అభివృద్ధి దిక్కు తీసుకుపోవాల్సిన అవసరం లేదా అని చెప్పి మొత్తానికైతే అలాని ప్రశ్నించుకొచ్చిండులా. కేసీఆర్ కు ఇష్టం ఉన్నా లేకున్నా జనాలు ఇచ్చిన తీర్పును గౌరవించాల్సిందే అని చెప్పి సీఎం రేవంత్ సారు మల్లో త్యాప ఇక ఈ తీరుగా గరమైండు. మేము మిమ్మల్ని అనుమానించి మీ పట్ల మేము అభ్యంతరకరంగా వ్యవహరించింది ఏం లేదే. ఒక మంచి సాంప్రదాయాన్ని నెలకొల్పుదాం చంద్రశేఖరరావు గారు. మీకు మేము నచ్చినా నచ్చకపోయినా, మీరు ఇష్టపడకపోయినా, ఒకవేళ మీకు మనసులో బాధ దుఃఖం ఏదైనా ఉన్నా ప్రజలు ఒక తీర్పు ఇచ్చిండ్రు. ఈ ప్రజాస్వామ్యంలో ప్రజా తీర్పే గొప్పది. నిజాం మాత్రం ఇష్టపడి రాజ్యాన్ని భారత ప్రభుత్వానికి పండిత్ జవహర్లాల్ నెహ్రూ, వల్లభాయ్ పటేల్కి అప్పచెప్పిండా. అలాంటి నిజామే ప్రజా ఉద్యమం వచ్చినప్పుడు, సాయుధ రైతాంగ పోరాటం జరిగినప్పుడు నిజాం ప్రభువు గారే తల వంచి భారత ప్రభుత్వానికి తన రాజ్యాన్ని అప్పగించిన పరిస్థితి మనం కళ్ళతో చూసినాం. అదేం ఎప్పుడో జరిగింది కాదు. అట్లాంటిది తెలంగాణ రాష్ట్రంలో కూడా ప్రజలు ఒక తీర్పు ఇచ్చిండ్రు. ఆ తీర్పును మీరు గౌరవించాలి కదా. ఇక చూసిండ్రు కదా మొత్తానికైతే గదన్నట్టు కథ ఇందిరమ్మ ఇండ్ల పథకం ఒకటి సురు చేసిండ్రట. ఇక రేపటి కాంచెల్లి ఎవరెవరైతే అర్హులుంటారో వాళ్ళకి ఇండ్ల తయాటనులు ఇక సంబరాలు చేసుకొని అనుకో రాదుర్రి ఇండ్లు లేనోళ్ళు. ఇంకా పెద్ద మనిషిగా తెలంగాణ సమాజం కేసీఆర్ ను గౌరవిస్తుందని చెప్పి సీఎం రేవంత్ రెడ్డి సారు మళ్ళీ తేప చెప్పుకొచ్చిండు. మరి గంత పెద్ద మనిషి అయ్యగైనా ఆయన పిల్లలిద్దరిని మా మీదికి ఉసిగొల్పుడు ఎందుకు ఇట్లా? ఇదేమన్నా మంచి ముచ్చట్నేనా? గీ ముచ్చట్ల ఎందుకు పెద్దరిక నిలబెట్టుకుంటలేడు? కేటీఆర్, హరీష్ రావు ఇద్దరు సాడిస్ట్ మైండ్ తోటి జనాలను రెచ్చగొట్టే ప్రయత్నం చేసుడు మంచిది కాదు అని చెప్పి ఇక ఇంకో త్యాప మంచిగానే దండిగా వార్నింగ్ ఇచ్చిండు. ఏమైనా ఇంతో అంతో సంద్రము బువ పెడుతుంది, బువ పెట్టే తల్లిని బాధ పెట్టి బుగులు పెట్టి మనం ఇచ్చేస్తామా చెప్పుండ్రి. మీ అడ్డమైన కంపెనీ వ్యర్థాలన్నీ తీసుకొచ్చి పైప్ లైన్లు కలిపి ఆ సముద్రంలో వదిలిపెడితే సముద్రంలో ఉన్న జీవులు ఏం కావాలి, వాటిని నమ్ముకున్న మేమేం కావాలి, ఆ వాటరు కానీ ఆ నీళ్లు మొత్తం కలుషితం అయితే ఇక్కడ ఉన్న జనాలు ఏం కావాలి, భూగర్భ జలాలు ఏం కావాలి, మీరు ఏం చేస్తున్నారు, ఎందుకు చేస్తున్నారు? ఇటువంటివన్నీ మీ స్వార్థాల కోసం వ్యర్థాలను పెంచి ఇట్లా నీళ్ళల్లో వదిలితే మా బతుకులు ఏం కావాలి, మేము ఎట్లా బతకాలని అక్కడ ఉన్న వాళ్ళంతా కలిసి ఓ బోట్ను రోడ్డు మీద తెచ్చి రోడ్డు మీద ధర్నాకు దిగిరు అనుకో రాజురి. మరి ఎందుకంటే సంద్రాన్ని నమ్ముకొని కడల్ని నమ్ముకొని ఏదోలాగా బతికేలా తీసుకుంటున్నోళ్ళ. ఇప్పుడు అందులో మొత్తం వ్యర్థాలు వదిలితే ఏమన్నా ఉంటుందా అనులా? ఎంత మంచున్నా ఏదున్నా ఎంత ఆగముండు చెప్పుర్రి. మీకు ఉపయోగమేమో కానీ మాకు అపాయం అయితే చాలా ఉన్నది, ఇట్లాంటివి చేయొద్దని చెప్పి జనం రోడ్ ఎక్కిరులా. మరి సర్కారు ఏం చేస్తుందో ఈ ముచ్చటకెళ్ళి చూడాలి ఒకసారి. అయ్యా సారు మా బతుకు తెరివే గిదిని మీద నాయే, మీరు మా పొట్ట కొడతామంటే ఎట్లుంటది చెప్పుండ్రి. ఆ కంపెనీలకెంచెల్లి వచ్చే వ్యర్థాలతోటి మొత్తం మా సంపద అంతా ఆగం కాబట్టే చక్కగా వచ్చి సముద్రంలో ఇడిసబెడుతున్నారు. ఇక ఏడికెంచి బతుకుడు ఎట్లా చేసుడు అని చెప్పి కాకినాడ జిల్లా కొనపేట ఊర్లో మత్స్యకారులు ఆందోళనకు దిగిండ్రు. కాకినాడ నుంచెల్లి అద్దరిపేట పోయే బీచ్ రోడ్డు మీద కూర్చున్నారు అనుకో రాదుర్రి. అక్కడున్న ఫార్మా కంపెనీల నుంచి వచ్చే వ్యర్థాలను సముద్రంలోకి ఇడిసబెట్టద్దని చెప్పి నిరసన చేపట్టిండ్రు. ఫార్మా వ్యర్థాలతోటి మత్స్య సంపదకు నష్టం ఒత్తి పడుతున్నదని చెప్పి ఇక మత్స్యకారులు ఆవేదన చెందుతున్నారు చూడుండ్రి. ప్రస్తుతం కూడా ఉన్నారు, పోలీస్ స్టేషన్ తిరుగుతున్నారు.
నేను 12 గంటలకి కంపల్సరీగా అక్కడికి వచ్చి వాళ్ళతో మాట్లాడతాను. ప్రస్తుతానికి ఇక్కడ రోడ్డు మీద తీసి పక్కన కూర్చోమని న్యాయం అనేటువంటి జరగాలి. ఇక మరి బతుకు తెరువు గదిని మీద అయినప్పుడు అదంతా ఆగమైతే ఇలా కడుపు మసలదానులా ఇక గందుకే మొత్తానికైతే అటు రాకుంటే ఇటు పోకుంటే మొత్తానికి రోడ్డు మీద కూర్చొని ఆందోళనకు దిగిండ్రు. జల్దీనే ఆగా పైప్ లైన్లను తీసేసి మాకు న్యాయం చేయాలని చెప్పి రోడ్డు కడ్డంగా బోట్ను పెట్టి ఆందోళనకు దిగిండ్రు. ఇక స్థానిక ఎంఆర్ఓ మత్స్యకారుల సమస్యలను ఆర్డీఓకు చెప్పుకొచ్చిండటనులా. ఇక అంత చేసినా కూడా వెనకకు తగ్గకుండా ఈ మత్స్యకారులు అందరు కలిసి ఆర్డీఓ తోటి మాట్లాడేటందుకు ఇక అద్దనేసి చెప్పిండ్రు. ఇక బండ్లకు అంతరాయం కలిగించద్దని పోలీసు వాళ్ళు మత్స్యకారులను కోరినా కూడా ఇక మరి మా బాధ వాళ్ళకు చెప్పుకోవాలా, మేము చెప్పిన కోరిక ఏమన్నా మీకు వినబడుతున్నదా అని చెప్పి ఇక జిల్లా కలెక్టర్ సమస్యకు పరిష్కారం చూపించేదాకా ధర్నా నిడిసబెట్టేదే లేదని మత్స్యకారులు తేల్చి చెప్తుండ్రులా. అవును సురేఖ కాకి ముచ్చట అయితే మీరే చెప్పాలి. ఎందుకనంటే రాజకీయ నాయకులు కదా మీరు, మంచిగా మాట్లాడాలి, బూతులు మాట్లాడొద్దు, అట్టిట్లా అని ముచ్చట్లు మట్టుకు మీరే చెప్పాలి ఇయ్యాల రేపట్ల. ఎందుకంటే రాజకీయ నాయకులకు వచ్చిన భాష ఊళ్ళ అమలక్కలకు కూడా వస్తలేదు. గంత ముద్దుగా మాట్లాడుతున్నారు రాజకీయ నాయకులు. అయితే కానీ కేటీఆర్ ముదికెళ్ళి ముచ్చట మాట్లాడుకొచ్చింది, ఆయనకు నోరు తిరుగుతలేదు, నోరు చక్కగా కుదురుతలేదు, అన్ని అడగొలిగా మాట్లాడుతున్నాడు. ఇక నోరు అదుపులో పెట్టుకోవాలి. అట్నే మీరు పరిపాలనలో ఉన్నప్పుడు రేవంత్ సార్ను అరెస్ట్ చేసినట్టు మిమ్మల్ని చేస్తే నడుస్తుందా చెప్పుండ్రి. ఇప్పుడు అట్లా చేయాలన్నా, అట్లా చేయకనే ఇట్లా చేస్తున్నారు అని చెప్పని గట్టిగానే వాతలు పెట్టుకొచ్చింది మాటలతోటే. ఇక ఇన్నేమో కానీ రాజకీయ నాయకులు మంచిగా మాట్లాడాలని చెప్తే ఇవాళ రేపట్లయితే అమ్మో చాలా ఆశీరపోతారు జనాలు. ఇక వాళ్ళకి నవ్వైతందుకు నోరు కూడా లేదనుకో రాజురి, గట్లు ఉంటుంది. వీళ్ళు వాళ్ళని కాదు, ఒక్కలని కాదు, రాజకీయ నాయకులు మంచిగా మాట్లాడాలనే ముచ్చటే ఇవాళ రేపట్లు ఇచ్చేత్రం ముచ్చట. ఎందుకనంటే ఏడ మాట్లాడుతున్నారు, ఎవరు మాట్లాడుతున్నారు, ఇలా నోరు తెరిస్తే బండ బూతులు నోటికి వచ్చిన కాడికి వస్తూనే ఉన్నాయి కదా, ఇంకేమున్నది. ఎట్లా మాట్లాడాలనో తెలియదు, ఏం మాట్లాడాలనో తెలియదు. ఇక మీరు చెప్తున్నారు మాకు చాలు అని. మొత్తానికైతే మల్లోత్యాప బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మీద దండిగానే ధ్వజం ఎత్తి ఇక తీరుగా మాట్లాడుకొచ్చిందిలో మంత్రి కొండా సురేఖ. ఇకైన భాష మస్తు దారుణంగా ఉంటుంది. ఇక విద్యార్థుల పోరాటంతో తెలంగాణ రాష్ట్రం వచ్చింది. ఉద్యమం సమయంలో కేసీఆర్ కుటుంబంలో ఒక్కోళ్ళకన్నా ఒక్క గీత కూడా పడలేదు అని చెప్పి మొత్తానికైతే గీ తీరుగా ధ్వజం ఎత్తిందిలా. ఇక వాళ్ళ అధికారంలో ఉన్నప్పుడు రేవంత్ అరెస్ట్ చేసినట్టు మేం కూడా చేస్తే ఒక్క బీఆర్ఎస్ నేత కూడా బయట ఉండరు. విద్యార్థులు ఎవ్వరు కేటీఆర్ మాటలు నమ్మకుండ్రి, మొత్తం ఆగమాగం మాట్లాడతాడని చెప్పి గీ తీరుగా మాట్లాడుకొచ్చింది. ఇక కావాలంటే మీరే నుండ్రు పో త్యాప అంటే వాళ్ళు ఆనవాయితీ సృష్టించారు, ఇష్టం ఉన్నట్టు మాట్లాడడం. వేరే రాష్ట్రాలలో చూస్తే ఇంత అసహ్యంగా మాట్లాడుకుంటారు అనేటువంటి పద్ధతిలో ఈరోజు కేటీఆర్ మాట్లాడుతూ ఉన్నాడు. నువ్వు ఎప్పుడొచ్చినావు తెలంగాణ ఉద్యమం అప్పుడు, ఇక వస్తుంది తెలంగాణ తెలిసినాక నువ్వు నీ చెల్లె తట్టాబుట్టా చదువుకొని అమెరికా నుంచి ఈడికొచ్చి మరి ఆ క్రెడిట్ మాకు మీరు తీసుకొని ఈరోజు ఎమ్మెల్యేలుగా ఎంపీలుగా ఈరోజు మంత్రులుగా మీరు ఉండి కోట్లాది రూపాయలు, లక్షల కోట్ల రూపాయలు దుర్వినియోగం చేసి ఈరోజు ప్రజల డబ్బును పక్కదారి పట్టించి ఈరోజు తెలంగాణ రాష్ట్రాన్ని అప్పుల ఊబిలో దింపి ఈరోజు మాకు అధికారంలోకి వచ్చే వరకు ఫైనాన్షియల్ పరిస్థితి బాగోలేదు అనే విషయం మీకు తెలుసు. కానీ తెలిసి ఏం చెప్తున్నాడంటే రేవంత్ రెడ్డి తప్పుడు లెక్కలు చూపెట్టి చెప్పిన హామీలను దాటేసే పద్ధతిలో తప్పుడు ఫైనాన్షియల్ లెక్కలు చూపెడతా ఉన్నాడు. మరి అది తప్పు అని చెప్పి మాట్లాడుతూ ఉన్నాడు. ఆగో ఇన్నరు కదా గదా నట్టు కథ. ఓ మాట మాట్లాడు రాదు, ఏం రాదు. తెలంగాణ ఉద్యమంలో మీరేం చేసిండ్రు? చిన్న గీతన్న పడ్డదా మీ పేరు మీద? తెలంగాణ పోరాటంలో తెలంగాణ రాష్ట్రం వచ్చిందే విద్యార్థులతోటి. ఇక మీరెందుకు మాట్లాడుతున్నారు గిట్లా? విద్యార్థులారా మీరు నమ్మకుండ్రి. ఇలా మాటలన్నీ ఉత్తుత మాటలు, అలా కేటీఆర్ మాటలు ఉత్తయన్నంత పని చేసింది అనుకోరాదురి మంత్రి కొండా సురేఖ. ఇక నడుమ అసెంబ్లీ ఎలక్షన్లు వచ్చి నడివిట్టనే ఆగిపోయాగా థర్మల్ ప్లాంట్. దాన్ని కాంగ్రెస్ వాళ్ళు 7వ తారీఖు నాడు యగాదిగా ఓపెన్ చేయబోతున్నారట. మొత్తానికి తొవ్వెక్కి అనుకో రాదురి. ఇక ఈ థర్మల్ ప్లాంట్ వస్తే కూడా ఎంతో ఉపయోగం అని చెప్పని యాదాద్రి కాడ పెడుతుండే కదా, దాని ఓపెనింగ్ 7వ తారీఖు అట్టహాసంగా పెట్టుకున్నారట కాంగ్రెస్ వాళ్ళు. మొత్తానికి అక్కడికి వచ్చే పనులు ఆడోటి అన్న చేస్తున్నారు కదా. ఇక ఆడోటి ఉన్నకాడికి చేస్తేనే ఇంకా ముద్దుకుంటుంది. కానీ ఆడోటి చేసుకున్నాం, పూసినాం, ఏదో పైకి పూతలు పూసినాం అన్నట్టు చేస్తే జనం ఊరుకుంటారా? వాళ్ళు పెట్టే కోతలు వాళ్ళు పెడుతూనే ఉంటారు. మొత్తానికైతే సర్కారు వాళ్ళు మళ్ళీ ప్లాంట్ అయితే పట్టుకొచ్చారు. మరి దీంతో ఎంత ఉపయోగం ఉంటుంది, ఏం కథ అనేది ముందుగా చూడాలి. కానీ మరి ఏర్పాట్లు ఎట్టెట్టు అవుతున్నాయి యాదగిరిలో యాదాద్రి
యాదాద్రిలో పెడుతురట కదా. ఇంకా మరి ఎట్టెట్ట ఏర్పాట్లు అవుతున్నాయి, సర్కారులు ఎవరెవరు వస్తున్నారు, ఏం సంగతి అనేది ఒకసారి పురాగా ఈసారి ఇచ్చుకుందాం. మరి నడిమిట్లా ఆగిపోయిందని మళ్ళీ ఇప్పుడు సురువు చేసుట్లా మరి వీళ్ళు ఎంత శ్రమ పడ్డారు, ఎంత కథ, ఎంత కాందా అని మళ్ళీ ఎన్ని రోజులు చెప్తారు అనేది ఉంటుంది కదా. ఇక అసలే ఒక్కటి చేస్తే 100 సార్లు చెప్పాలి రాజకీయ నాయకులకు కొన్ని కష్టాలు అవి మనం కావాల్సుకొని అంటాం వాళ్ళని. కానీ మేము ఇది చేసినాం చూడు అని చెప్తుండాలి కదా. ఇక అది నడిచినా నడవకుండా ముందుగా అయితే చెప్తూనే ఉంటారు. ఆగో తెలంగాణ శిఖల మల్లొక్క మనారం చేరుతున్నదులో రాష్ట్రంలో ఎలుగులు నింపేందుకు మల్లో థర్మల్ విద్యుత్ కేంద్రము అందుబాటులోకి వచ్చింది. ఈ నెల 7వ తారీఖు నాడు సీఎం రేవంత్ రెడ్డి సారు జాతికి అంకితం చేయబోతున్నాడు అన్నట్టు. ఇక మొత్తానికైతే కరెంటు కష్టాలు తీర్చేందుకు ఇక ఎలుగులు నింపేందుకు మల్లో థర్మల్ విద్యుత్ కేంద్రం అయితే అందుబాటులోకి వచ్చింది. ఇక గప్పట్లనే కరెంటు కష్టాలు తీర్చేందుకు గత బీఆర్ఎస్ సర్కారు థర్మల్ ప్లాంట్ ఏర్పాటు మీద ఫోకస్ పెట్టింది. నల్గొండ జిల్లా కాడున్న వీర్లపాలెం కాడ ఇక యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంట్ కు ప్లాన్ వేసింది. శంకుస్థాపన నిర్మాణం పనులు కూడా సురువు పెట్టిందులో 5,000 ఎకరాలలో 25,000 కోట్ల అంచనాతోటి ఇక మొత్తానికైతే నిర్మించిందనుకో రాదుర్రి. 7వ తారీఖు మధ్యాహ్నం 1 గంటకి సీఎం గారి చేతుల మీదుగా ఏదైతే తెలంగాణ ప్రజలు తెలంగాణ యొక్క విద్యుత్ కాంతులతోని వెదజిల్లాల, అలాగే ప్రజాపాలన వచ్చి కూడా 1 year అయిన సందర్భంగా దాంట్లో భాగంగానే పవర్ ప్లాంట్లో కూడా ఒక యూనిట్ అంటే సుమారు 800 మెగావాట్లు రేపు 7వ తారీఖు నాడు ప్రజలకు అంకితం చేయడానికి ఇచ్చేస్తున్నారు. అలాగే మిగతాయి కూడా వచ్చే జూన్ కల్లా అంటే ఒక 6 నెలల్లో మొత్తం ఓపెన్ చేసేసి ప్రజలకు అంకితం చేయాలా. ఏదైతే తెలంగాణ రాష్ట్రం యాదాద్రి పవర్ ప్లాంట్ తీసుకొచ్చిందో దాంట్లో కరోనా టైంలో వీళ్ళు దీన్ని వదిలేసారు. పర్యావరణంగా కానీ లోను పరంగా కానీ ఎక్కడ ఉన్నది అక్కడ వదిలేసేస్తే మళ్ళా ప్రజాపాలన వచ్చిన తర్వాత రేవంత్ రెడ్డి గారు, బట్టి విక్రమార్క గారి ఆధ్వర్యంలో ఈ పర్యావరణకు సంబంధించిన పబ్లిక్ హియరింగ్ కానీ పైనుంచి అనుమతులు తీసుకురావడంలో కానీ మళ్ళా దీని ఆగిపోయిన రుణాలు ఏదైతే లోన్స్ ఉన్నాయో అవి కూడా మళ్ళా సమీక్షించి ఇక 5 యూనిట్లతోటి 4,000 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి లక్ష్యంగా పెట్టుకున్నది. అయితే ఇక అప్పుడే కరోనా మహమ్మారి వచ్చి కాటేసినంత పనులు చేసి ఎక్కడికక్కడ నిర్మాణం పనులు కూడా జరంత ఆలస్యమే అయినాయి. ఇంతలోనే అసెంబ్లీ ఎలక్షన్లు వచ్చి పడ్డాయి. దాంతో పనులన్నీ ఆగిపోయినాయి. అటెనక సిక్కి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ మళ్ళా పనులు పట్టాలు ఎక్కించిందిలా. ఎన్జీటీ అనుమతులు సాధించుడే కాకుండా గ్రీన్ ఛానల్ తోటి యాదాద్రి థర్మల్ ప్లాంట్ విద్యుత్ పనులను ఏగవంతం చేసింది. 2 యూనిట్లు కూడా సిద్ధమవుడుతోటి చేస్తందుకు సిద్ధమైంది అన్నట్టు. ఇక మళ్ళా వచ్చే 10 ఏళ్లలో రాష్ట్ర విద్యుత్ డిమాండ్ 25,000 నుంచి 35,000 మెగావాట్లకు చేరుతుందని చెప్పి సర్కార్ అంచనా ఎత్తున్నదుల్లా. ఇక గందుకు తగ్గట్టే ఈ కరెంటు ఉత్పత్తి సాధించే దిక్కు కాంగ్రెస్ సర్కారు పురాగా ఫోకస్ పెట్టింది. వచ్చే ఏడాది డిసెంబర్ ఆఖరికంటే మొత్తం 5 థర్మల్ ప్లాంట్లను పూర్తి చేయాలని టార్గెట్ పెట్టుకున్నదట. ఇక గిదింతో 4,000 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి అందుబాటులోకి వస్తుందని చెప్పి మొత్తానికైతే అంచనా ఎత్తాన్రు. అమ్మా వీడియో కూడా బాహుబలికి బామర్దే ఉన్నట్టున్నాడు. ఈ రైలా నేను చూస్తా అనుకొని స్కూటర్ వేసుకొని రైలుకి ఎదురుగా రయ్య పోయిండులా. ఇక ఆఖరికి ఆడున్న రైల్వే అధికారి ఆయన ఉంటారు కదా ఇట్లా జెండూ పెట్టాయన, వామో ఈడెక్కడ ఉన్నట్టుంది కథ, ఏకంగా రైలుని గుద్దుదామనే పోతున్నా ఏంది బండి వేసుకొని అనుకొని అక్కడ రైలు కోళ్ళకి ఫోన్ చేసి రైలు నాపితే అదో అర్ధగంట ఆలస్యమైనా కూడా ఈ బాహుబలి వాళ్ళ బామర్ది కథ ఏందో తెలుసుకుందాం అని పోతే నాకు బతుకు మీద ఇష్టం లేదు సారు, అందుకని రైలు కింద పడదామని నా బండి వేసుకొని పోతున్నాం, మంచిదైతే మంచిగా ఉండదు కదా అని రైలుకి ఎదురుగా పోయినట. వీడు మామూలుడే నా చెప్పురి, వీనికి ఏ బలం మరి ఏ టోపీ ఇస్తే మంచిగా ఉంటుందో ఏం కథ ఆలోచించాలి. రైలుని గుద్దుదామనే పోయినావా తాత, అది గిట్ట తలిగి ఉంటే అప్పుడు తెలిసేది నువ్వు బాహుబలి బామర్ది అవుతావా ఏమవుతావా అనేది. పక్క పొంటున్నోళ్ళందరూ రైలు అట్టున్నదని ఆగితే గీనెవలో రైలు పట్టాల మీద పోతాండు. ఆగో ఎదురుగా రైలు కూడా రాబట్టే హబ్బా ఇంకింత స్పీడ్ పెంచిడు కదా, ఒకటేకై పోతుండు, ఏమైంది గీనెకు గిట్ల పోవట్టే అని అనుకుంటున్నారు కదా నువ్వులా. ఈ ఆగి నిజామాబాద్ జిల్లా కాడున్న నవీపేట శివార్ల దారియాపూర్ రైల్వే గేట్ కాడ ఇక ఆత్మహత్య చేసుకుంటా అని చెప్పి గిట్ల బండి మీద రైలుకి ఎదురుగా పోయిండట గీ మోతేవారి. ఇంకేమున్నది ఇకగైనా పోయింది చూసిన గేట్ కీపరు, అయ్యో గీనెవరో గాని రైలుకి ఎదురు
ఎదురుగా పోతున్నాడు కదా ఉంటాడా పోతాడా ఎట్లా అని చెప్పి ఇక వాళ్ళకు ఫోన్ కొట్టి ఆపుండ్రి ఇవ్వగైనా బండి పట్టుకుని ఎదురుగా అత్తుండని చెప్పి ఇక రైలును ఆపిండట. ఇంకేమున్నది అట్లా ఆపంగానే ఏం కథ ఏడికేం చచ్చినావు కథలు ఎత్తున్నావా అని ఆడదీస్తాల కంటే అయ్యో సారు నాకు బతుకు మీద ఆశ లేదు నేను చచ్చిపోవాలనుకున్నా గందుకే రైలు కింద పడదామని గిట్లా వచ్చినా అని చెప్పిండట. ఇంకేమున్నది ఇక పోలీసు వాళ్ళు గైన అదుపులకు తీసుకొని కేసు నమోదు చేసిండటనుల్లా రైల్వే పోలీసు. పాపం రైలు అరగంటకు మీదనే ఆగిందట. ఇక కావాలంటే మీరు కూడా పోతే ఆప వీడియో చూడుండ్రి. ఆగో చూసిన రానుల్లా గొంతాన కూడా భయం లేకుండా ఆఖరి రోజు వేసుకుందాం అనుకున్నాడు కావచ్చు. పాపం నూకలు బాగానే ఉన్నాయి. ఇక కీపర్ జయంగా మళ్ళా బతికి బట్ట కట్టిండు. ఏమన్నా కట్టాలత్తే నిలబడి ఎదురు కట్టాల గాని గివ్వేం ముచ్చట్ల చెప్పుండ్రి గింత పిరికోలు ఉంటారు రానుల్లా. అవునే మరి ఓటలు ఆయన ఏం చేస్తాడా ఇప్పుడు బొద్దిక్కలు అవి తినబుద్ధి అవి వచ్చినాయి మరి అటు ఏమన్నా ఓటలు ఆయన పర్మిషన్ అడిగి వస్తాయా అవి ఏమన్నా బిల్లు కడదామని వస్తాయా వాటి ఇష్టము వచ్చినప్పుడు నువ్వు అన్నంలో అవి తినేది అవి తింటుంది నీకు తినేది నువ్వు తినాలి. బిర్యానీలో బొద్దింకలు వచ్చినాయని ఓటలు ఆయన చెప్తే ఓటలు ఆయన ఏం చేస్తాడు అందులో స్పైసీ కృతంగర రెస్టారెంట్ అంటే ఎట్లుంటుంది మరి ఆయన పోయి నువ్వు అంటే ఆయన ఏమన్నాడు తమాషగా నీ ఇష్టం ఏం చేసుకుంటావో చేసుకో బొద్దింకలు నేను రమ్మన్నా లేకపోతే నా పెళ్లి పేరంటావని పిలిచినా ఆటంతలు అవి వచ్చిందానికి నేనేం చేస్తానా అని చెప్పిండట మర్యాద కొద్దీ. హోటల్ మేనేజ్మెంట్ అంటే ఆ మాత్రం మర్యాద ఉండాలి కదండి. ఎందుకనంటే మరి పాపం వాళ్ళు బొద్దికలు ఇన్వైట్ చేయరు కదా హోటళ్ళకు రారి బిర్యానీలో జొరబడురి వాళ్ళు తింటుంటే అడంబడురి అని చెప్పరు కదా. ఎందుకంటే బొద్దింకలతో వీళ్ళు బిల్లు కట్టించుకోలేరు కానీ బొద్దింకలున్నా సెద్దింకలున్నా మళ్ళీ మనుషులతో అయితే బిల్లు కట్టించుకుంటారు. ఇక లోపల ఉన్నది లోటలోట పైకి ఉన్నది పటపట ఇక ఇట్లాంటివి వస్తే తటతట మాటలు లాగమాగం చేయాలి. గట్లా ఇక చూసుకోరు హోటల్లో పోయి మటన్ బిర్యానీ చికెన్ బిర్యానీ ఆర్డర్ ఇయ్యి. పేరుకే పెద్ద పెద్ద హోటళ్ళు పేరుకే పెద్ద పెద్ద రెస్టారెంట్లు గాని తిండి మాత్రం ఏం చక్కగుండది. క్వాలిటీ లేని బువ్వ పెట్టుకుంటే జనాల పానలతోటి సెలగాట మాడుతున్నారులా. ఇక హైదరాబాద్ కాడున్న ఎల్బీ నగర్లా కృతింగా రెస్టారెంట్ కాడ బిర్యానీ ఆర్డర్ పెట్టుకున్నారట ఓగోళ్ళు. ఇక బిర్యానీ ఆర్డర్ పెట్టుకున్నాక బిర్యానీ ప్రియులేనా ఆగుతారా చెప్పుండ్రి తెచ్చినాక చేయి బట్టి కలిపెట్టాల కంటే బొద్దింకలు బయటపడ్డాయట. ఇది బిర్యానా చికెన్ ఉండాల కదా గివ్వేంది బొద్దింకలు ఉన్నాయి బొద్దింక బిర్యానా ఎట్లా అని చెప్పి అవాక రట. ఇంకేమున్నది మరి హోటల్ యజమానులను పిలిచి గిట్లనే ఉంటదా గిదేం బువ్వా గిదేం తిండి పైసలు పెట్టి పానాలను పోగొట్టుకోవాలనా పానాలను నాగం చేసుకోవాలనా అని చెప్పి హోటల్ యజమాని ప్రశ్నిస్తే ఎవరికి చెప్పుకుంటావో చెప్పుకపో అని చెప్పి మొత్తానికైతే గీ తీరుగా నిర్లక్ష్యంగా సమాధానం ఇచ్చిండట. మీరేం చేస్తారు మీరేం చేయలేరు ఫుడ్ సేఫ్టీ అధికారులకు చెప్పుకున్నా గాళ్ళు ఏం చేయలేరు అని చెప్పి ఇష్టం వచ్చినట్టు సమాధానం ఇచ్చిండట గా యజమాని సందీపు. ఇక చూడుండ్రి కావాలంటే బిర్యానీల బొద్దింకలు ఎట్లొచ్చిన ఇక ఇప్పటికాంచెలు ఓడ్రి పెద్ద పెద్ద రెస్టారెంట్లకు కమ్మగత్తదని. ఆగో చూసిండ్రు కదా మీ కళ్ళతోటి మీరే. అయ్యో మరి గిదేంది గిట్లెందుకు పెట్టిండ్రంటే ఎవ్వరికి చెప్పుకుంటారో చెప్పుకోండి ఏ సేఫ్టీ అధికారులు వచ్చినా ఏం చేయలేరు మీరు కూడా నన్ను ఏం చేయలేరు అని చెప్పి ఇక గిట్ల ఇష్టం వచ్చినట్టు సమాధానం చెప్పుడట. ఇక మరి గిసుంటోళ్లకు మీ అసుంటుళ్ళు పోయి ఇంకింత నెత్తికెక్కేటట్టు మదం ఎక్కించుడు కాదు చెప్పుండ్రి. ఓవల్ పోకపోతే గప్పుడు తెలిసొత్తది తాతలకు. ఇక మరి పైసలు తీసుకోగా గిసొంటి తిండి పెడితే ఏమన్నట్టు ఎంత చెప్పినా బుద్ధి రాకపోతే ఎంతగానో చెప్తారు చెప్పుండ్రి. ఇంకా టీవీ5 సమర్పించే మాసమలన ముచ్చట్లు చూస్తూనే ఉండి మళ్ళీ రేపు ఇది వరదాకా మీ టీవీ5 ఇగుంటా.